మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. అసలు తెలంగాణలో గంగా చంద్రముఖిలా మారింది. సో వాళ్ళు వీలవుతున్నారు, వీళ్ళు వాళ్ళవుతున్నారు. పొద్దున్న లేస్తే కుక్కల కన్నా ఘోరంగా తిట్టుకున్నటువంటి మామూలు బూతులు కూడా కాదు, బండ బూతులు తిట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, మొత్తం కూడా ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక పక్క ఈరోజు మీరు చూసిరు, నిన్న మొన్న రంజిత్ రెడ్డి కండువా కప్పుకోవడము, తర్వాత దానం నాగేందర్ వచ్చేయడము, అండ్ అలాగే ఇంకొక 7 మంది ఎమ్మెల్యేలు, సునీతా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొంతమంది 7 మంది ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ పార్టీలకు రాగానే పునీతులు అయిపోతారా, అంటే మంచోళ్ళు అయిపోతారా? మరి వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ ఎవడు బయట పెట్టాలి? వాళ్ళు స్కామ్లు చేస్తున్నారు, ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు, కొన్ని కోట్ల రూపాయలు దొబ్బిక తింటున్నారనే కదా వాళ్ళని వద్దని చెప్పి ప్రజలందరూ కూడా డెసిషన్ చేసుకొని గద దింపారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే చేస్తూ ఉన్నది, వాళ్ళని ఆహ్వానిస్తుంది మంచి రెడ్ కార్పెట్ వేసి మరి. అండ్ అలాగే మరోపక్క కవిత గురి చూసి కవితను అరెస్ట్ చేసుడు లోక్సభ ముందర. సో ఇవన్నీ తెలంగాణలో ఒక రాజకీయ కుట్ర, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. సో మొత్తానికి ఈ అంశాలన్నిటి మీద కూడా మనతో మాట్లాడడానికి బక్కా జడ్సన్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో మీరే పార్టీకి వెళ్తున్నారు? వెళ్తున్నారా లేకపోతే ఇక్కడే ఉంటున్నారా? అంటే ఎవరి కోసమైతే మీరు ఫైట్ చేశారో వాళ్ళందరూ కూడా మీ పార్టీలోకి వస్తూ ఉన్నారు. మరి మీ పార్టీలో ఉన్నటువంటి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ ఎజెండా మోసిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోవాలి? ఇప్పుడు వాళ్ళు రాకముందుకెళ్ళే చాలామంది పరాయోళ్ళే కదా. ఇవాళ ఏమన్నా ముఖ్యమంత్రి గారే 3 పార్టీలు తిరిగి వచ్చినోడు, ఏమన్నా కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగినోడా? కాబట్టి దాదాపు అందరూ 70% ఇవాళ అధికారం అనుభవించిన వాళ్ళు వాళ్ళే ఉండరు. బయట వాళ్ళు 4 సుట్టప్పలు ఎక్కువ వస్తుంటారు. దాంతో పరకేం పడితే వాళ్ళందరూ దోస్తులే కదా, వాళ్ళంతా వీళ్ళంతా. ఈరోజు జరిగింది ఏంటంటే ప్రభుత్వం కూలిపోతుంది, 2 నెలలు అయితే కూలిపోతుంది, వీళ్ళంతా అమ్ముడు పోతుండ్రు అనేది ఎవరో ఒకరు క్రియేట్ చేశారు. ఆ క్రియేషన్లు ఏమైందంటే ఆల్రెడీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు కాబట్టి పడేసుడు ఇది అంతేందుకు, కొంతమందిని మనమే ముందే తీసుకుందాం అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు సెట్ చేసుకుంటారు. అంతేగాని ఇది ఒక పెద్ద అద్భుతం ఏం కాదు. ఇవి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు వాపసు తీసుకోవాలి. ఒకరు అంతా చాలామంది పైసలు ఖర్చు పెట్టి అయిన వాళ్ళే కదా ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ కంటే కేసీఆర్ ఖర్చు పెట్టింది కాబట్టి వాళ్ళకేం ఫరక్ పడేది. తగ్గిన వాళ్ళందరూ పైసలు రిటర్న్ తీసుకొని అని చెప్పి వస్తుంటే ఏమన్నా వస్తే ఏమన్నా సంపాదించుకోవచ్చు అని అంతే సంపాదించారు. బీజేపీకి పోయేటోళ్ళు ఏంటంటే బీజేపీలు కూడా చాలామంది పోతుందిగా బీజేపీలకు, అరూరు రమేష్ అనేటోడు, ఇంకా ఎవరు పోయేటోళ్ళు అంతా ఇప్పటిదాకా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది దాచిపెట్టుకోనికి, కేసులు కాకుండా సేఫ్ గానికి. రమేష్ అనేటోడు 1000 ఎకరాల భూములు ఆయన పేరు మీద పెట్టు కాబట్టి సేఫ్ గార్డ్ కోసం బీజేపీకి పోతుంది. సంపాదించిన వాళ్ళు బీజేపీకి పోతుండ్రు, సంపాదించాలనుకున్న వాళ్ళేమో కాంగ్రెస్కి వస్తుంది అంతే. మరి వాళ్ళ విశ్వాసం స్పీకర్కి గడ్డం ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది కదా, ఏ రకంగా చూడొస్తారు? దాన్ని రియాక్ట్ అవుతారా? దానం నాగేందర్ మీద యాక్షన్ తీసుకోమని చెప్తారు. యాక్షన్ ఏముంటుంది, ఆల్రెడీ వాళ్ళు దాని మీద మాట్లాడడానికి ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ అంతా ఇద్దరు కూడా మ్యాక్స్ ఫిక్సింగ్ అయిపోయి ఉన్నారు. ఇదివరకు వాళ్ళు అమ్ముడుపోయిన వాళ్ళు ఎవరు ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కున్నప్పుడు లేదా, తెలంగాణ ఏర్పడ్డాక ఈ ఆచారాన్ని మొదలుపెట్టింది కేసీఆర్ గారే కాబట్టి అది కొనసాగుతుంది. అది ఎప్పుడు ఎలక్షన్లో 5 ఏళ్ళకి తేలుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ పావనం అయిపోయిందా, పునీతం అయిపోయిందా? అంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు పునీతులు అవుతారు. మేమెందుకు పునీతులు? వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళని రమ్మని. వాళ్ళు నాగేంద్ర అంటే వచ్చిండు, కాంగ్రెస్ కష్టకాలంలో మొత్తం సర్వనాశనం చేసిపోయాడు, మళ్ళీ బాగుపడడానికి వస్తుండు, మళ్ళీ నాశనం చేసాక మళ్ళీ పోతారు. వచ్చుడు పోవుడు వీళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇష్యూస్ చాలా ఉన్నాయి, వాటిపైన మన సొంటోళ్ళు ఫోకస్ చేయడానికి మనకు సరిపోయేంత ఇది ఉంది. ఇవాళ మునుపు వాళ్ళు తిన్నట్టు వీళ్ళ తిన్నట్టు మన నడవదు కదా. ఇవాళ మనం మొదటి రోజుకెళ్ళి ప్రతి దాని మీద ప్రతిఘటిస్తున్నాం కాబట్టి అంత ఈజీగా ఏమి ఉండదు. ఆడ కాళేశ్వరం తిన్నట్టు, మిషన్ బగర తిన్నట్టు, దాని పేరు భూములు తిన్నట్టు ఇలా అంత ఈజీగా తినని ఉండదు. వాటి మీద కూడా యాక్షన్ ఏం లేదు. మరి ఉంటుంది యాక్షన్ దాని టైంలో మాత్రం.
అది కూడా అంటే మా దృష్టికి వచ్చింది ఏంటంటే మీ కాళేశ్వరం కూడా సెటిల్మెంట్ అయిపోయింది. కాళేశ్వరం సెటిల్మెంట్ కానీ అది వీళ్ళ చేతులే ఉండే కదా. ఆ సెటిల్మెంట్ ఇవ్వాలి కదా, కాళేశ్వరం కట్టేటప్పుడే అయింది సెటిల్మెంట్, కొత్తగా ఏమున్నది. కాళేశ్వరం రాహుల్ గాంధీ తప్ప ఎవడన్నా పోయిండు అక్కడ దాకా, రాహుల్ గాంధీ ఒక్కడే పోయిండు. తక్కిన వాళ్ళు అది స్టార్ట్ అయ్యేటప్పటికెళ్ళి ఎవరి వాటలు వాళ్ళకు ఉన్నాయి. మేఘకృష్ణ అంటే మేఘకృష్ణారెడ్డి నా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు ఎవడు కూడా ఆయన పేరే తీయరు కదా. ఆయన పేరు కానీ రామేశ్వరప్ప అని, ఏదో లొట్టం పొట్టం కానీ పేరు పెద్దోళ్ళ పేర్లు అవుతారు. ఇది ఫస్టే మ్యాక్స్ ఫిక్సింగ్ అయి ఉన్నది అంత. అంటే ఇప్పుడు మీరు వాళ్ళందరూ పార్టీ వదిలి వచ్చేయడము మీరు లైట్ తీసుకుంటున్నారు. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పురుగులన్నీ మీ పార్టీలకు చేరి మీ పార్టీ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ పార్టీ ప్రక్షాళన అవుతుంది కదా వాళ్ళకి. ఇప్పుడు మేము నా సొంతుడు ఉంటే నేను తీసుకోను, కానీ ఇప్పుడు అధ్యక్షుడు ఆయన్నే, సీఎం ఆయనకు అప్పచెప్పేసిండ్రు ఏఐసిసి పార్టీని ఏమన్నా చేసుకో అని. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రెండు ఆయన్నే కదా, రెండు ఆయన్నే. కాబట్టి ఇక వాళ్ళు నేను పిసిసి అధ్యక్షుడు గేట్లు వేస్తాం తెలుసుకో. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, మనం చేయడానికి ఏం లేదు కదా, వాళ్ళు ఏం చేస్తారో చేయని. మార్పు వచ్చింది మీలో కొద్దిగా. మార్పు అని అంటే నేనేం చేయగలుగుతా దానికి. ఇప్పుడు నాకు ఏమైనా పోస్ట్ ఉంటే నేనేమన్నా పిసిసి జనరల్ సెక్రటరీ ఏదైనా ఉండి లోపల మీటింగ్ ఉండి ఏం చేద్దామంటే నేను వ్యతిరేక, నేను లోపలనే లేను కదా, బయట ఉన్నా కదా, మరి ఏం చేయగలుగుతా. నేను చెప్పినా కదా, నాగేంద్ర అంటే ఏ టైంలో వదిలేసిపోయాడు, సునీత అంటే ఆమె సునీత లక్ష్మణ్ ఏ టైంలో పార్టీని వదిలేసిపోయింది, మేము ఎట్లా పార్టీని పట్టుకొని ఉన్నాము అనేది కనబడుతుంది కదా. మరి ఇప్పుడు ఈ టికెట్స్ పరిస్థితి ఏంది? ఇప్పుడు రంజిత్ రెడ్డిని తీసుకున్నారు, చేవెళ్ళ నుండి ఇస్తారు. ఒకవేళ రంజిత్ రెడ్డి ఆల్రెడీ మొత్తం యాంటీగా ఉన్నారు రంజిత్ రెడ్డి మీద, సో కాంగ్రెస్ నుంచి ఇవ్వగానే ఆయన గెలిచే అవకాశం ఉందా రంజిత్ రెడ్డి? ఇప్పుడు నాకు అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఏమైనా బీజేపీ వాళ్ళు ఎంపీలను ఏమైనా గెలిపించాలనే ఆలోచన ఉందా, నాకు అనుమానం అవుతుంది. నాకు ఇప్పుడు కాదు, నేను ఆల్రెడీ అది ఏఐసిసికే లెటర్ పెట్టిన. ఈటల రాజేందర్ కానీ లేకుంటే ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి కానీ వీళ్ళని ఏమైనా బీజేపీని ఏమైనా గెలిపించే నీకేమైనా కంకణం ఏమైనా కట్టుకున్నారా అని చెప్పేసి నాకు ఒక డౌట్ వచ్చింది. నాకు కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి అంటే ఏందో తెలియదు, ఇప్పటివరకు ఒక అడుగు కాదు కదా, అసలు దాని గురించి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇస్తే ఈటల రాజేందర్ గెలుపు లడ్డు దొరికినట్టే కదా. అందుకని మీరు రాసుకోండి, 14 ఎంపీల కంటే తక్కువ ఒక్క సీట్ వచ్చిన, కాంగ్రెస్ తక్కువ వచ్చిన, ముఖ్యంగా ఈ 2 సీట్లు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ సీటు అదిగిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీదకి వెళ్ళి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇమేజ్ లేదేం లేదు, సీట్ దిగాల్సిందే. అది ఓడిపోతే సొంత సీట్లో ఒక ఎమ్మెల్యే గెలవలే, అర్థమైందా? రేపు ఎంపీ కూడా గెలవలేదనుకో, సిట్టింగ్ ఎంపీ గెలవలేదనుకో, నువ్వు ఫెయిల్ అయినట్టు ఇక సీఎంగా 100% నువ్వు దిగిపోవాలన్న ప్రెజర్స్ వస్తాయి, దింపేస్తారు. అది ఆయనకే నష్టం. సికింద్రాబాద్ బొంతుకిస్తున్నారు. సికింద్రాబాద్ ఎవరికి ఇచ్చినా కానీ అది కిషన్ రెడ్డి, నేను చెప్తున్నా కదా, కిషన్ రెడ్డిని, ఈటల రాజేందర్ను, విశ్వేశ్వరరెడ్డి వీళ్ళకి గెలిపించాలనుకొని కాంగ్రెస్ ఒక టీమ్ ఆఫ్ టాప్ లీడర్స్ కంకణం కట్టుకుంటారు. ఒకటి కిషన్ రెడ్డి మా పరిధిలో ఉంది కాబట్టి కిషన్ రెడ్డి ఎట్లా గెలుస్తారో కిషన్ రెడ్డి మాత్రమే చూసుకుంటాం. కిషన్ రెడ్డి గెలవకుండా చూసుకునే బాధ్యత మాది. ఈసారి మా ఫోకస్ అంతా కిషన్ రెడ్డి మీదనే. ఎందుకంటే శిఖండి రాజకీయాలు, లత్కోర్ రాజకీయాలు అన్నీ కిషన్ రెడ్డి బాగా చేస్తారు. సైలెంట్ కిల్లర్ అంటారు. శిఖండి అన్ని పార్టీలో ఫోన్లు చేస్తాడు. రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాడు, కేసీఆర్కి ఫోన్ చేస్తాడు, ఎంఐఎంకి ఫోన్ చేస్తాడు, అందరికి ఫోన్ చేస్తాడు, అందరితో టచ్లు ఉంటాడు. నాకు వీక్ క్యాండిడేట్ పెట్టానని అందరికీ చెప్తారు. ఆయన గెలవాలని కాంగ్రెస్లో ఎంత వీక్ క్యాండిడేట్ పెట్టినా, బొంతు రామ్మోహన్ పెట్టినా, ఇంకా ఏదైనా బొంతని తీసుకొచ్చి పెట్టినా మేము బొంతరైనా గెలిపిస్తాం. కానీ ఈసారి కిషన్ రెడ్డిని గెలిపించే సవాలే లేదు. మా ఫోకస్ అయితే కిషన్ రెడ్డి మీద నేను స్పష్టంగా పెట్టినా. ఎందుకనేది ఎలక్షన్లలో ఫుల్ దుమ్ము దులుపుతాయి ఆయన ఏం చేసిండ్రు, ఎందుకు మీకు ఆయనకి ఏమైనా పర్సనల్ రాజకీయం కాదు, పర్సనల్ అనేది కాదు. ఇవాటికి ఇంత 12,000 కోట్లు జిఎస్టీ మేఘకృష్ణ దగ్గర తీసుకుపోయి ఆయనకు ఆఫీస్లో పోయి డాక్యుమెంట్లు ఇచ్చిన. ఒక్కరోజు మాట్లాడలేదు. ఒక్కరోజు ఇవాళ ఎన్ని పైసలు పోని కారణం వీళ్ళే. ఆ రోజు తీసుకుపోయి వాళ్ళ ప్రభుత్వమే ప్రెజర్ పెట్టి డిపిఆర్ లేకుండా కాళేశ్వరం ఎట్లా కడుతుండని ఒక్కరోజు ఎంపీసీ పైలు పోయి మాట్లాడలే. అక్కడ నితిము 3 ఎకరాల భూమి ఆక్షన్కి ఇస్తే అవేది బ్యాంక్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో వాళ్ళు కుదరబెట్టుకునే హక్కు లేదు. టూరిజం మంత్రికి ఒక్కరోజు నితింకు పోలే. ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంది? ఇక్కడికి వస్తాడు, టూరిజం ప్లాజాలు ఉంటాడు, ఆయన సిబ్బంది రోజు పొద్దుమాపు ఇన్న తింటారు. ఒక పూట పోయి అక్కడ టూరిజం మంత్రిగా ఆయన ఏం డెవలప్మెంట్ చేసి, జైరాబాద్లో ఇంటర్నేషనల్ కాలేజ్ ఉంది, ఒక రోజు పోయి అక్కడికి పోయి చూడలే. ఆయన మంత్రి కూడా ఆయన ఏం డెవలప్ చేయలేదు. పైగా వీళ్ళందరినీ కవిత ఎప్పుడో అరెస్ట్ అయ్యేది కిషన్ రెడ్డి అంటే లేకుంటే.
ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చింది కిషన్ రెడ్డి. వీళ్ళందరినీ దొంగలకు సర్దుగట్టింది ఎవరంటే కిషన్ రెడ్డి. కాబట్టి ఈరోజు మా టార్గెట్ అంటే ఎవరైతే కాంగ్రెస్లో కూడా కానీ ఎవరెవరైతే కోవర్ట్లు ఉన్నారో, ఎవరెవరైతే ఈ గద్దారి పని మగ్బరీ పనులు చేస్తారో అసలు ఒడగొట్టాలి. ఈసారి మాత్రం మాది కాదు, అందరు సికింద్రాబాద్ పబ్లిక్ అందరు కూడా ఈసారి కిషన్ రెడ్డిని ఇంట్లో పండబెట్టాలి అనేది డిసైడ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉన్నారంటే ఒక 3-4 రోజుల నుంచి. ఎవరు? ఈ కవిత అరెస్ట్ అయినందుకు. ఎవరు? మీరు ఫస్ట్ నుంచి కూడా కవిత అరెస్ట్ కావాలని చెప్పి ఎన్నిసార్లు మొత్తుకోలే. కవిత ఇంటి ఫోటోలు కూడా మీరే బయటికి తీసుకొస్తారు. సరే తెచ్చిన ఓకే. కవిత నాకు నల్లకడ పంచాది ఉందా, గట్టుకడ పంచాది ఉందా, లేకుంటే ఆ వీళ్ళు నాకు మా ఇంటి కాంపౌండ్ జాయింట్ కాంపౌండ్ వాళ్ళు ఏమైనా ఉందా రోజు తన్నుకొని నాకేం పంచాది? ఆడ తెలంగాణలో అక్రమంగా నువ్వు డబ్బు దోసుకున్నావు, భూములు దోచుకున్నావు, సెటిల్మెంట్లు చేస్తున్నావు అని మేము ఇచ్చినాం. కానీ నేను ఇక్కడేంది, నేను ఢిల్లీకి పోయి కూడా చేస్తాను, పోయి ఢిల్లీ తిన్నావు, బోళ్ళ బొక్కలు పడితే మూటి పనులు తిరిగినాయి. ఇప్పుడు ఇలా పోయి నువ్వు ఏం చేసినా తిహార్ జైలు ఉన్నావు. వాడ నేరెళ్ళలా వీళ్ళయ్యా సంతోష్ రావు అక్కడ దాదాపు 5-6 మొత్తం 3rd డిగ్రీ బిగ్ కొడితే ఇయాటి కూడా వాళ్ళకి లేవని కూర్చొని లేవని శాతం అవుతుంది. వాళ్ళ ఉసురు దాకి ఈరోజు మీరు ఏది ఈ భారతదేశం మొత్తంలో నంబర్ 1 క్రిమినల్స్ని వేసేటువంటి జైల్లో తీసుకుపోయి మిమ్మల్ని పెట్టారు. ఇక ఇంతకు మించి మీకు ఏం కావాలి? మీ కుటుంబానికి కావాల్సిన పనిష్మెంట్ ఏముంది? ఇప్పుడు ఎట్లాగో సంతోష్ రావు టాపిక్ వచ్చింది కాబట్టి అసలు కవితని ఈ కేసులో ఇరికిచ్చిందే సంతోష్ రావు. ఈ టానిక్కి కవితకు సంతోష్ రావుకి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందుకే కొన్ని రోజులు సంతోష్ రావుని కూడా దూరం పెట్టిరు రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా అని చెప్పి. వాస్తవమేనా? సో వెనకాల సూత్రధారి కవిత కంటే కూడా సంతోషే అంట కదా పవన్ గారు. అవును, వీళ్ళకు ఇక్కడ అది దుర్గం చెరువు ఉంది కదా, దుర్గం చెరువులో ఈయన కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ టానిక్ వంతోని. ఎవరు? సంతోష్ రావు, ఈయన, మనోహర్ రావు, శ్రీనివాస్ గౌడ్, వీళ్ళందరూ కూడా దుర్గం చెరువులో వాటాదారులు. అందులోనే ఒక టానిక్ కూడా బ్యాక్గ్రౌండ్ సంతోష్ రావు ఉన్నాడు. సీక్రెట్ జీవో తీసుకు అంతే అంతా వాళ్ళే నడుస్తుంది, అది నడుస్తుంది. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం లేదా? ఢిల్లీ లిక్కర్ స్కాము టోటల్గా కవితనే ఇంకా కొన్ని రోజులు కొన్ని వెళ్తాయి. కవిత రూపాయి పెట్టుబడి లేకుండా 45% వాటా తీసుకుంది. అసలు లిక్కర్ స్కామ్ తెలుసా మీకేందో? ఢిల్లీ లిక్కర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఢిల్లీ మీరు చెప్పండి మీకు. అంటే నాకంత ఐడియా లేదు. కొంచెం ఇదేదైతే గవర్నమెంట్కి తెలియకుండా టెండర్ దాన్ని మార్చారు, తక్కువ ధరకే లిక్కర్ కాదు, అది కాదు నేను చెప్తాను. ఎందుకంటే నేను ఫిర్యాదుదారుని కంప్లైంట్ నేను ఇచ్చిన కాబట్టి నేను చెప్తున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ అంటే ఏంటంటే భారతదేశ రాజధాని. అక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ప్రెసిడెంట్ సెక్రటరియట్, రాష్ట్రపతి సెక్రటరియట్, మన ప్రైమ్ మినిస్టర్ సెక్రటరియట్ ఈ అక్కడ ఉంటే మళ్ళీ ముఖ్యమైన భారతదేశ సంబంధించి ఆఫీస్ కొని ఉంటాయి. కాబట్టి అక్కడ లిక్కర్ పైన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ఆంక్షలు పెట్టింది. పొద్దుగాల 10 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకే అది లైన్లో నిలబడాలి. దాని తర్వాత ఇయ్యరు. అన్నిటికీ కొన్ని షరతులు పెట్టింది. దాన్ని ఏం చేసింది వీళ్ళ నాయన, ఎవరు మన కల్వకుంట్ల కవిత, వాళ్ళ నాయన సెక్యులర్ పార్టీలు అని చెప్పేసి భారతదేశం మొత్తం అన్ని ముఖ్యమంత్రులు కలుసుకుని తిరిగేది. ఈ బిడ్డ కూడా వాళ్ళ నాయనతో తిరిగి మీ దగ్గర ఏది మా లిక్కర్ పాలసీ తెలంగాణ అప్పటికి 10,000 కోట్ల మందు అమ్మేది. దాన్ని 40,000 కోట్ల మందుకు తీసుకొని వచ్చిండ్రు వీళ్ళు. ఎట్లా తీసుకొని వచ్చిండ్రు? మేము ఎట్లా తీసుకురాగలిగినాం? ఇంత అభివృద్ధికి మేము ఎట్లా కలిపినామంటే, మేము రాత్రి బెల్ట్ షాపులు ఫ్రీ, గల్లీకి 10 పెట్టవచ్చు, తాగి రేపు చేసినోనికి కేసు మాఫ్, ఓకేనా, తాగి కొట్టినోనికి కేసు మాఫ్, తాగి మర్డర్ చేస్తే కేసు మాఫ్, ఇట్లా అనేకమైన పథకాలు పెట్టినాము. బెల్ట్ అన్నం పెట్టు, ఇట్లా ఈ పాలసీ వల్ల మేము ఇవాళ 40,000 కోట్లకు మేము తీసుకొని వచ్చినామని చెప్పింది. ఈ పాలసీ మీద అక్కడ ఢిల్లీ 250 బార్లు మాత్రమే ఉండే వైన్స్. ఈ కొత్త పాలసీ అక్కడ ఇంప్లిమెంట్ అయినాక కేజ్రీవాల్ ఒకడే ఒప్పుకున్నాడు భారతదేశం మొత్తంలో. సెకండ్ మమతా బెనర్జీ ఒప్పుకుందాం అనుకోండి, థర్డ్ ఈయన ఒప్పుకుందాం అనుకోండి. ఈలోపు ఏమైందనంటే ఆయన ఈ 1400 వైన్స్ ఎప్పుడైతే డే అండ్ నైట్ 1+1 ఫ్రీ హోమ్ డెలివరీ ఇవన్నీ పెట్టిందో విపరీతంగా పెరిగింది. పైగా దీనికి అందరు మనీష్ సిసోడియా ఏమంటాడు ఏం చేసిందంటే, అక్కడ కేజ్రీవాల్ వీళ్ళిద్దరు కలిసి కరోనా టైంలో వీళ్ళ వ్యాపారం లాస్ అయింది కాబట్టి వీళ్ళు కట్టిన ఫీజులు కూడా వాపస్ చేయాలని 146 కోట్ల రూపాయలు వాపస్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటనంటే 250 వైన్స్ ఉన్న కాడ 1400 వైన్స్ తెచ్చుడు,
డే అండ్ నైట్ దొరుకుడు 1+1 ఫ్రీ ఇట్లా ఢిల్లీని మొత్తం తాగుబోతుని చేసిండ్రు. తాగుబోతు రాష్ట్రంగా ఈ ఢిల్లీని చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇది రాజధాని కాబట్టి ఇంత పెద్ద క్రిమినల్ కేసు ఆమె మీద అయింది. ఢిల్లీ లిక్కర్ కేసు ఇది. ఇంకొక పాయింట్ చెప్తా. ఇప్పుడు కవిత తర్వాత అరెస్ట్ కావాల్సింది కేసీఆర్. ఎందుకనంటే తెలంగాణ లిక్కర్ పాలసీ తీసుకుపోయి ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ లిక్కర్ పాలసీ ఢిల్లీలో చట్టవిరుద్ధమైనప్పుడు తెలంగాణ కూడా చట్టవిరుద్ధమే కదా. అవును. మరి అదే ఈడీ అదే సిబిఐ ఇక్కడ కూడా వచ్చి పనిచేయాలి కదా. ఈ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయాలి. కేసీఆర్ దీనిపైన నోరు మెదపకుండా ఉండడానికి కారణం ఇది. దీన్ని మేము మాట్లాడితే మళ్ళీ ఆయనకు కూడా ఉచ్చు బిగుస్తుందని దానికోసం మాట్లాడండి. కానీ కేసీఆర్కి ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి అసలు సంబంధమే లేదు. పైకి ఎన్కేసుకు వస్తున్నా లోపల బాగా తిడుతూ ఉన్నారు కవితని. ఇప్పుడు సంబంధం లేదు వాస్తవానికి. పాలసీ తీసుకుపోయిందామే కానీ ఆయన పవర్ను వాడుకుంది. ముఖ్యమంత్రి బిడ్డనే కదా మీ దగ్గర అనేసి మింగలేరు కక్కలేరు ఏమనలేడు. ఆయన చెప్పలేము కదా వాళ్ళకు. ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి వాళ్ళు పిలిపిస్తారు, మాట్లాడతారు, వాళ్ళు చేస్తారు. ఆ విధంగా నడిచింది. కానీ ఓవరాల్గా ఇక కవిత అరెస్ట్కి వద్దాం. లిక్కర్ స్కామ్ ఇది. కవిత అరెస్ట్ ఎందుకు జరిగిందని అంటే ముందు రోజు ఏం జరిగిందో మీరు ఒకటి ఆలోచించాలి. ప్రశాంత్ భూషణ్ అని సుప్రీంకోర్టు అడ్వకేటు, సామాజికవేత్త, ఆయన ఒక పిల్లు వేసిండు. ఆ పిల్లులు ఏం వేసిండనంటే ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది కంప్లీట్గా ఆ చట్ట విరుద్ధమైంది, దాన్ని బయట పెట్టాలి అని చెప్పి వేసిండు. వేస్తే ప్రభుత్వం తప్పించుకోనికి చూసింది ఎస్బీఐ. కానీ కంపల్సరీ సుప్రీంకోర్టు వేయాలని. ఎలక్ట్రాల్ బాండ్స్ రిలీజ్ అయిన రోజు అది తెల్లారికెళ్ళి ఒక పెద్ద మరో రఫేల్ లెక్క బ్లాస్ట్ అయితే మా ప్రభుత్వం మనుగడలో ఉండదు, ఇబ్బంది పడుతుంది అని బీజేపీ ఇబ్బంది అయితే ఒక పెద్ద న్యూస్ కావాలి. పెద్ద న్యూస్ అని అంటే పాకిస్తాన్ యుద్ధం చేస్తే నమ్మేటట్లేరు. చైనాతో మనం పంచాయతీ పెట్టుకునే పరిస్థితిలో మనం లేము. మరి ఏం చేయాలి? అంతకంటే పెద్ద న్యూస్ అన్ని ఛానళ్ళు ముఖ్యమంత్రి కూతురుని అరెస్ట్ చేయాలి. ఓన్లీ టు డైవర్ట్. ఇండియా మొత్తం కూడా ఇదే న్యూస్ ట్రోల్ అవుతుంది. ఇదే వచ్చింది మొత్తం. మీరు ఏ న్యూస్ చూడు, ఏ ఛానల్ చూడు, కవిత అరెస్ట్ కవిత. ఎందుకంటే 33% మీద నేషనల్ లెవెల్లో ధర్నా చేసింది. ఎంపీ బాగా ఫెమిలియర్ అయింది, అన్ని రాష్ట్రాలు తిరిగింది. కాబట్టి మీకు ఇవాళ దాకా మీ తెల్లారి పేపర్కి వస్తే మళ్ళీ ఇవాళ దాకా ఒక్క దగ్గర కూడా దీని మీద ఎవరు దృష్టి పోతలేదు. ఎలక్ట్రాల్ బాండ్స్ కేసు ఆ రోజుకెళ్ళి క్లోజ్ అయింది. అది బీజేపీ మరొక పెద్ద కుట్ర. ఎందుకంటే హైయెస్ట్ బాండ్స్ పోయింది బీజేపీకే. కాంగ్రెస్ పార్టీకి ఏం అధికారం లేదు మాకు బాండ్స్ ఇవ్వమని అడగడానికి. వాళ్ళందరూ వాళ్ళు తెచ్చి ఏమన్నా చందా ఇస్తే ఇవ్వాలి. ఆరూపకంగా వచ్చిన బాండ్స్ కానీ చట్టవిరుద్ధం కాదు. కానీ చట్టవిరుద్ధంగా బెదిరించి తెచ్చుకున్న బాండ్స్ ఎవరి అంటే బీజేపీ బాండ్స్ 6,600 బాండ్స్ ఏమో ఉన్నాయి వాళ్ళ దగ్గర. మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఆయన కంప్లీట్గా ఇచ్చింది ఒకటే. సెకండ్ హైయెస్ట్ బాండ్స్ తీసుకున్న వాళ్ళు మేఘా కృష్ణారెడ్డి వాళ్ళకి ఇచ్చిండు. ఎవరికి? బీఆర్ఎస్కి ఇచ్చిండు. కాబట్టి ఈ లెవెల్లో ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది డైవర్ట్ చేయాలని అది. ఇంకో లాభం ఏం జరిగిందంటే బీజేపీకి మేము బీఆర్ఎస్ ఒకటి కాదు, మేము బీఆర్ఎస్ శత్రువులము, మాకు వాళ్ళకు పడతలేదు. కాబట్టి పడతలేదు అని నిరూపించుకోవడానికి ఈ అరెస్ట్ వాళ్ళు చెప్పుకోనికి పనికి వస్తుంది. అయితే ఇప్పుడు కవిత అరెస్ట్ అవుతుంది అని రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, కవితకి కూడా ముందే తెలుసు. ఇది వాస్తవమా కాదా? తెలియవచ్చు. ఏమున్నది? అదేమన్నా పెద్ద జాగ్రత్త పడమని కూడా చెప్పారు. నిజమేనా? జాగ్రత్త ఏముంటే అరెస్ట్ చేయాలి కావాల్సిందే కదా. కావచ్చు, చెప్పొచ్చు. అందులో డౌట్ ఏం లేదు. ఏది అలా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ కవిత అరెస్ట్. మాకెంత డ్యామేజ్? ఓట్లు గ్రాఫ్ తగులుతుంది, కవిత మీద జాలి, దయ, కరుణ పెరుగుతుంది. ఆమెమన్నా భారత కోకిల సరోజిని నాయుడా లేకుంటే రాణి రుద్రమ్మదేవా? లిక్కర్ కేసులు కాకపోవచ్చండి, కానీ మాస్ పబ్లిక్ అంతా కూడా ఊర్లల్లో అయ్యో బిడ్డ అయ్యో సంతోషపడుతుండ్రు, అయ్యో ఒక్కదాన్ని అరెస్ట్ అయిందని. ఇంకా వరుసగా పోవాలా? సింపతి ఉండడానికి ఇవ్వాలి. ఇంకోటి సింపతి మీకు జైల్లో ఈ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జైల్లో పోయిన ఇద్దరు చరిత్ర చెప్తా. ఒకటి జగన్ జైలుకు పోయి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఏమో కవిత కూడా జైలుకు పోయి రేపు వస్తే ఆమె కూడా ముఖ్యమంత్రి కావచ్చు. ఒక వీడియో కూడా ట్రోల్ అవుతుంది, మీరు చూసిరా? ఒక ఛానల్లో మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు కవిత అని చెప్పి అడిగితే ఆ జర్నలిస్ట్ లిక్కర్ని మొత్తం కూడా నిర్మూలన చేస్తా అని చెప్పింది. చెప్తాది. చూసిరా మీరు ఆ వీడియో? 2-3 డేస్ నుంచి బాగా ట్రోల్ అవుతా ఉంది. చూడలే కానీ అంటే ఆమె చెప్పేది ఒకటి, ఆపోజిట్ చేస్తారు కదా వాళ్ళ ఫ్యామిలీ. అదే చెప్పేది ఒకటి. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే
ఏమో అవ్వచ్చేమో చెప్పలేము. జైలుకు పోయిన వాళ్ళు అయింది కదా మన కళ్ళ ముందు ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్ లెక్క కనబడుతూనే ఉంటాయి. అట్లా ఈమె కూడా మరో ఫ్రీడమ్ ఫైటర్ లెక్క పబ్లిక్ భావించి ఓటేస్తే వేయవచ్చు. వాళ్ళకు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, ఏమున్నది. నేను చెప్తున్నా, ఒక జోస్యం అనుకో ఇది ఏమనుకో, నా అబ్జర్వేషన్ అట్లా. అండ్ అట్లనే ఇప్పుడు ఢిల్లీలో పాపం వీళ్ళ ముగ్గురు అక్కడే ఉన్నారు. ఎవరు? మన కేటీఆర్, కవిత భర్త అనిల్, హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ అక్కడనే ఢిల్లీలో ఉన్నారు. ఏం చేస్తున్నారు ఢిల్లీలో? మొత్తం ఆ బెయిల్ కోసం తిరుగుతూ ఉన్నారు. పాపం మా కేటీఆర్ ఫేస్ చూస్తే చాలా టెన్షన్లు ఉన్నాడు. ఇక్కడేమో పట్టించుకోకుండా అయిపోయింది పరిస్థితి. ఆయన ఢిల్లీలో ఉన్నాడా, ఇక్కడ రాజకీయాలు పట్టించుకోవాలా, ఏం చేయాలి? ఇద్దరు ఢిల్లీ చుట్టూ తిరిగేది బెయిల్ ఇవ్వద్దని. ఆమె బెయిల్ ఇవ్వద్దు, బయటికి రావద్దు, వస్తే మాకేసరి పడుతుంది. అంతే. బెయిల్ 100%, హరీష్ రావుకు 1000% ఉంటుంది. మన ఈయన కూడా కేటీఆర్ పట్టుకొని ఏడ్చిరంట కదా ఒకరికొకరు. ఏడుస్తారు. అయ్యో ఏడుసుడు ఏమున్నది, ముసలి కూడా ఏడుస్తుంది. ముసలి ఏడుస్తుంది, దగ్గరికి వస్తుంది, దాని సంపక తింటుంది. కాబట్టి ఏడ్చేటోళ్ళను అదంతా మనం నమ్మే అవసరం లేదు. కానీ ఒరిజినల్గా ఈమె అంటే రేపు ఈమె నాయకత్వం ఒక దిక్కు బీఆర్ఎస్లో మాత్రం సింపతి లెక్క ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నా టేక్ ఓవర్ చేస్తారో ఏమో అని ఒక భయం మాత్రం ఈ పెద్ద బీఆర్ఎస్లో ఉన్న పెద్ద నాయకులకైతే ఉన్నది. కవిత మరి మా బాపు కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారు ఎందుకు? ఒక చిన్న స్టేట్మెంట్ అని ఇవ్వాలి కదా బిడ్డ అరెస్ట్. ఏమి ఇస్తుంది ఇస్తే ఇప్పుడు ఆయనది కూడా బయటపడుతుంది. ఆయన కూడా తవ్వుతారు రేపు. ఎందుకు ఇప్పుడు టైం బాగలేనప్పుడు కేసీఆర్ కామ్గా ఉంటాడు. టైం బాగలేదు, కేసీఆర్ కామ్గా ఉన్నాడే టైం బాగలేదని. టైం బాగలేనప్పుడు ఉంటాడు. 10 ఏళ్ళు నడిచింది. ఒక ప్రధానమంత్రి అడ్డగోలుగా తిట్టిండు, నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇప్పుడు ఈ జీవితానికి కావాల్సిన మాటలు 10 ఏళ్ళలో ప్రెస్ మీట్ ఎవరు 2 గంటలు పెడతారా? 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడే సీన్ లేదు. పొత్తు లేనట్టేనా మరి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు లేనట్టు? పొత్తే లేదు. అది ఇంకో అరెస్ట్కి ఇంకో లెక్క ఏంటంటే బీఆర్ఎస్ను మాకు 10 సీట్లు, మీ 7 సీట్లు మీరు పోటీ చేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ను బీజేపీ వాళ్ళు అడిగినరు అనేది ఒకటి పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్నటువంటి ఇది. దానికి కేసీఆర్ ఒప్పుకోలేదని, అందుకనే ఈ అరెస్ట్ అని ఇంకో లైన్. అట్లా 2-3 సర్కిళ్ళల్లో ఇటువంటి. కానీ ఇప్పుడు అంటే మీ దాని ప్రకారము లోక్సభలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 1 సీట్ 2 సీట్లైనా గెలుచుకుంటుందా? వాళ్ళ సీట్లు వాళ్ళకు వస్తాయి. 1-2 ఏమో ఎవరి సీట్లు వాళ్ళకి తెలిసి పెద్దపల్లి వస్తుంది అనుకుంటున్నా. మెదక్, పెద్దపల్లి ఏమో ఒకటంటే వాళ్ళకి 2-3 వస్తాయి. అదేనా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ వస్తాయి, సెకండ్ ప్లేస్ బీజేపీ వస్తాయి, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్. నేను అంటున్నా బీజేపీ ఫస్ట్ ప్లేస్ అంటున్నా. బీజేపీ రాకపోవచ్చు. ఇప్పుడు ఈ గ్రాఫ్ తర్వాత, ఈ ఎన్నికల్లో ఏమంటారు, ఈ అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరే చేతులారా చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని పిలుస్తుంది, ఇక్కడికి బొట్టు పెట్టి రండాన ఆహ్వానిస్తున్నారు. సంబంధమే లేని వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నారు. ఎట్లా గెలుస్తారు? అవును, అది పార్టీ తప్పు. నేను దాన్ని అంటలేను. నేను చెప్తున్నా కదా, మీకు ఈటల రాజేందర్ మీద కానీ, హుజరాబాద్ ఎలక్షన్స్కి వెళ్ళి చూసుకుంటే విశ్వేశ్వర రెడ్డి మీద కానీ ప్రత్యేకమైన ప్రేమాభిమానం, కిషన్ రెడ్డి మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నాయి. ఆ 3 సీట్లు ఉంటే ఉండొచ్చు. అట్లా కిషన్ రెడ్డిని అయితే మేము పండబెడతామన్నా కదా. నేను అన్ని సీట్లు మేము పండబెట్టేంత శక్తి మాకు లేదు. దానికి తక్కిన రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి. తక్కిన సీట్లల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ గుంజుకొస్తుంది. అంత సినిమా ఏం లేదు. నాకు తెలిసి ఖమ్మము, నల్గొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, ఇవి కాకుండా ఇంకేమొస్తాయి? వరంగల్, మహబూబ్ నగర్ వస్తుందా కాంగ్రెస్ పక్కా? జహీరాబాద్ చూద్దాం. జహీరాబాద్ కూడా మ్యాక్సిమం 8-10 సీట్లు పక్కా. రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు గెలవాలి. గెలవకుంటే 14 గెలవ. మళ్ళీ లోక్సభ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లనే కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. ఎవరు? మీరు. ఇస్తా నేను. అరే ఇస్తా. కాంగ్రెస్కి వస్తుందా అంటే మనకి టాలీ చేసుకోవాలి కదా. ఇప్పుడు కవిత అరెస్ట్ రాజకీయ కుట్ర అంటున్నప్పుడు బీజేపీకి ఎక్కువ వస్తేనేమో ఇది సక్సెస్ అయినట్టు, తక్కువ వస్తేనేమో కానట్టు అనేది లెక్కన. బీజేపీకి రాష్ట్ర రాజకీయాలు చూసుకొని మనం ఓటేయాల్సిన అవసరం లేదు. జాతీయ పరంగా చూస్తే మోడీ అనేటోడు ప్రధానమంత్రి ఉండడానికి 1 నిమిషం కూడా అర్హుడు కాదు. ఒకటి మతాన్ని చూపించి మాత్రమే ఓటు అడగడం అనేది సబబు కాదు. నీవు తెచ్చిన రిసోర్సెస్ ఏంటి, మన రిసోర్సెస్ ఏ విధంగా వాడినాం, మనం ఏం చేసిన, నువ్వు పరిపాలన అనేది అందరికీ అందుబాటులో తీసుకురాగలదు. అది భూమి కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ, ఏదైనా కానీ ప్రతి మనిషికి అందుబాటులో తేగలిగినోడే ప్రధానమంత్రి అంటారు. ఇది లేనటువంటి అభూత కల్పనలు చూపించి, ఆ చిన్న పిల్లల లెక్క చిన్న రీల్స్ చూపించి
నేను సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అంటే దాని ప్రైమ్ మినిస్టర్ అనబడదు అది. ఇలా 24 అవర్స్ నాకు వాడి శత్రువు నాకు వీడిచని రజాకర్ సినిమా అనేది అది వేసిండ్రు. అక్కడ నారాయణమూర్తి బాగా ఖండించిండు దాన్ని. రాకేష్ రెడ్డి అనేటోడు డైరెక్ట్ ముస్లిమ్స్ను టార్గెట్ చేసి మాట్లాడాడు. నేను ఒకటే చెప్తా రాకేష్ రెడ్డి గారు, కానీ గూడూరు నారాయణ రెడ్డి మీరు రజాకర్ పక్కన ఎవడెవడు ఉండే, బక్క జడ్సన్ ఉండేనా, శ్రావ్య గారు ఉండేనా, లేకుంటే ఇంకెవరు? నువ్వే కదా ఉన్నది, నీ పితరులే కదా ఉన్నది. ఒక దిక్కు కేసీఆర్ పితరులే కదా మీరు ఉన్నది. గ్రామాల మీద పడి భూములు గుంజుకున్నది, విచ్చలవిడితనం చేసింది రజాకర్లతో చేతులు కలిపి మీరే కదా. బడుగు బలహీన వర్గాలను ఒకవేళ రజాకారు సిపాయిలు ఎవరన్నా మన అత్యాచారం చేస్తూ ఉంటే దాన్ని కావలు కాసింది మీరిద్దరే కదా. రజాకర్ల సినిమాల మిమ్మల్ని ఎందుకు విలన్గా చూపించలే? సప్పర్లు మీ గడిలలో కాదా రేపులు జరిగింది, మానభంగాలు జరిగింది? బతుకమ్మ ఆడిచేటప్పుడు మీరిద్దరు సాక్ష్యం లేరా అక్కడ? రాకేష్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, గూడూరు నారాయణ గారి, కేటీఆర్ కానీ, మీ 2 వర్గాలే కదా అక్కడ ఉన్నది. నిజాం క్లబ్లో మెంబర్షిప్లో మీరిద్దరు తప్ప వేరేవాడు ఉన్నాడా? పబ్లిక్ స్కూళ్ళల్లో మీరిద్దరు తప్ప, నిజాంగా మీరిద్దరు తప్ప ఎవరైనా చదివిన దానిలా? చరిత్ర మాట్లాడితే బట్టలు ఊసిపోతాయి వాళ్ళవి. అది కాదు కదా మనం కోరుకున్నది. ఈరోజు నిజంగా మీరు 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 చూడండి, 100 ఎకరాలు రజాకర్ దగ్గర, నిజాం సర్కార్ దగ్గర 100 ఎకరాలు ఇవ్వనేమనుకుండే రెడ్లు వాళ్ళిద్దరికే ఉండే. మనం అవన్నీ కేసీఆర్ వర్గానికి ఉండే, ఇప్పుడున్న రాకేష్ రెడ్డి అండ్ పక్కన ఉన్న గూడూరు నారాయణ రెడ్డి, సినిమా తీసిన గూడూరు నారాయణ రెడ్డి, వీళ్ళకు ఉండే 100 ఎకరాలు. రజాకర్ నిజాం సర్కార్ చేసిన పనులల్లా ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిండు, నిజాం కాలేజ్ కట్టించిండు, నీమ్స్ కాలేజ్ కట్టించిండు, ఇవన్నీ కట్టించిండు. ఈ అత్యాచారాలన్నిటి ప్రోత్సహించింది ఈ రెండు వర్గాలే. వాళ్ళ చేతిలో వేసారంట, వీళ్ళే చేపించిండ్రు. ఇయాటికి వీళ్ళే చేస్తుండ్రు, ఇయాటికి కూడా ఇదే నడుస్తుంది. ఇయాటికి కూడా రజాకర్ రాజకీయం నడుస్తుంది తెలంగాణలో. నిన్న 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండ్రు. బీసీలకు ఎంతమందికి ఇచ్చిండ్రు? జనాభా మరి టికెట్లు కూడా రెడ్డిలకి కదా. సరే ఏవైనా మరి రజాకరిజం అంటే అదే కదా. నిజామిజం అంటే ఏంది? ఇదే కదా. నువ్వు నిజాం దగ్గర పోయినా నువ్వే ఉన్నావు, రాజశేఖర రెడ్డి దగ్గర పోయినా మీరే ఉన్నారు, చంద్రబాబు నాయుడు దగ్గర మీరే ఉన్నారు, కేసీఆర్ వస్తే మీరే పోయి పరిపాలన చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చినా మళ్ళీ మీరందరిగా ఇక్కడికి వచ్చిండ్రు. మధ్యలో ఉన్న బకరాగాన్లు ఓటర్లు ఎవరంటే 4000 పెన్షన్ తీసుకోవాలి, మేము ఫ్రీగా మేము బస్సులు తిరగాలి, ఫ్రీగా కరెంటు తీసుకోవాలి, మేము పుక్కర్లో మీరు దాదినట్టు చేయాలి, మేము బిచ్చం వేస్తుండ్రా మీరు బతుకుండ్రా అన్నట్టు మీరు మాకు చూపించాలి. అలా బతికేటోళ్ళం మీరు అట్లా మేము దాన ధర్మాలు చేసేటోళ్ళకి ఫీల్ అయ్యేది మీరు, కానీ మేము ఇచ్చిన పన్ను దుల్లకెళ్ళి దోసుకొని తింటున్నది మీరు. అందుకనే కదా మీ కల్వకుంట్ల జైలుకు పోయింది. కల్వకుంట్లకైనా ఆ వర్గాలుగా జైల్లో పోతున్నాయి, తిహార్ జైల్లో. మేమన్నా పోతున్నామా ఈడి కేసులలో వీళ్ళ కేసులలో? అవును. రజాకార్ సినిమా వీటి గురించి చర్చించాలంటే ఇయాటి కొనసాగుతుంది. ఇయాటికి రజాకార్ రాజ్యమే నడుస్తుంది తెలంగాణ. ఏ అధికారం? మరి మతోన్మాదం లేపే వాళ్ళ గురించి, లవ్ జిహాద్ గురించి ఏం చెప్తారు మీరు? ఎవరు కావాలని ఇన్సిస్ట్ చేసి మతం బలవంతంగా మార్పిచ్చి మోసం చేసి వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. శ్రావ్య గారు ఒక చెప్తుంటావా, ఎవరైనా పిల్లలు కాదు, అందరికి జ్ఞానం ఉన్నది. నేను నీకు ఇప్పుడు సరే లవ్ జిహాద్ నా మీద ప్రయోగించిన, నీ మీద ప్రయోగించిన, ఎవరి మన అప్రమత్తత మనకు ఉండాలి. నాకు ఒక కొడుకు బిడ్డ, నేను వాళ్ళని ఎట్లుండాలి, సొసైటీలో ఎట్లుండాలని నేను చూపెడతా. అర్థమైందా? ఇలా చాలామంది అద్వానీ కూతురు ఎవరిని పెళ్లి చేసుకున్నది? అద్వానీ అల్లుడు ఎవరు? సాయిబు ముస్లిం కదా. ఆమె ఇప్పుడున్న స్మృతి ఇరానీ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇరానీ అనే పేరుకు వచ్చింది ఎందుకు వచ్చింది? ముస్లింని మ్యారేజ్. మరి ఇవాళ అది మనము అంటే నేను బేసికల్గా కొంత హిస్టరీ స్టూడెంట్ను, కొంత ఇది ఉన్నా. మన చిన్న రాష్ట్రాలు, మన సంస్కృతులు వేరు, మన కలర్స్ వేరు. ఒక రాష్ట్రానికి ఇంకో కలర్ చూస్తే మేము అందరం ఒక దగ్గరకు వచ్చి, స్వతంత్ర పోరాటం అందరం ఒక దగ్గరకు వచ్చి మేము అందరం కలిసి ఉంటామని ఒప్పందం చేసుకొని ఉన్నదే భారతదేశం. శత్రువు నాకు వాడు పడది, వీడు పడది, నాకు లవ్ జిహాద్, ఇవన్నీ రెచ్చగొట్టి ఓటు పోలరైజేషన్ కోసం వాడే పదాలు. మీకు ఎక్కడ ఎవరి మీద రేపు అయితే లేదు చెప్పండి. ఇవాళ నిర్భయ అనేది పెద్ద రేప్ కేసు. ఆమె రేప్ చేసిన వాళ్ళు ఎవరు? అంత కిరాతకంగా చంపిన వాళ్ళు ఎవరు? ఆమె మీద ఆయుధాలు ఎక్కడెక్కడ, శరీరంలో ఎక్కడెక్కడ పెట్టినో తెలుసు కదా ఆయుధాలు. ఎంత భయంకరమైన, ఎవరు చేసిండ్రు అది? దిశ ఆత్మహత్య జరిగింది. ఎట్లా జరిగింది? మీకు అక్కడ మానవ మృగాలు ఉంటారు, దానికి కులాలకు మతాలకు దానికి దీనికి లంకెగట్టనికి లేదు. ఎవరన్నా వాడే రజాకర్ అంటే, మీకు రజాకర్ అంటేనే వాళ్ళని కాపాడేటోళ్ళు కూడా రజాకరే.
దొంగలను రాపాడేటోడు కూడా దొంగలే. కాబట్టి మనము అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు. నేను లేనా, మీరు లేరా? మన ప్రాణాలు మనం కాపాడుకుంటలేము. ఆ రోజు ఎన్నిసార్లు చచ్చిపోవాల్సిన పరిస్థితి. ఇవాళకేమన్నా గన్మెన్లు ఉన్నారా, మనం కాపాడేటోళ్ళు ఎవరు ఉన్నారా? కాబట్టి నా అప్రమత్తంగా నేను ఉంటా, మీ ప్రయత్నం చేస్తాం. అట్నే ఆడపిల్లలైనా ఎవరైనా కానీ ఒక ట్రాప్ చేస్తుంటే అందులో ఏం నడుస్తుంటే ఏంటిది, మన జాగ్రత్తగా ఏముండాలి అనేది మన దాంట్లో. ఒక శ్రీనివాస్ రెడ్డి అనేటోడు భువనగిరిల దాదాపు 10-15 మంది ఆడపిల్లని చంపి బాయిలు వేసాడు. ఇప్పటిదాకా మనకు ఊరేయాలి. మరి అది లవ్ జిహాద్. అది 10 మందిని భువనగిరి దగ్గర రాచకొండ పిఎస్ అర్థం కాలే. అట్లా కాళ్ళు చేతులు ఇరిగిపోయి నడుములు ఎరగొట్టి వాడు చేసి ఇంకా వాడిని దాస్తా ఉంది ఇక్కడ. అర్థమైందా? లవ్ జిహాద్ అది. కాబట్టి రాకేష్ రెడ్డి అయినా, కిషన్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా మనుషులు లెక్క మాట్లాడాలి. మనం వీఆర్ బార్న్ లైక్ ఎ ఉమెన్ బీయింగ్స్, వీఆర్ నాట్ డిస్క్రిమినేటెడ్ యానిమల్స్. అర్థమైందా? మనము ఏది విసర్జింపబడ్డ పశువులం కాదు. మనం మనుషులు లెక్క మాట్లాడాలి. నలుగురు కలిసి ఉండాలి. రాజకీయం లెక్కనే మాట్లాడు. నువ్వు పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లెక్క మాట్లాడు. కానీ అందులో ఈ దేశానికి చాలా ప్రమాదం. ఈ దేశానికి చాలా ప్రమాదం వచ్చే రోజులలో. నేను చెప్తున్నా కదా, దేశానికి శత్రువులు ఎవరే తెలుసా? ఈ పెన్షన్ల మీద ఆధారపడి బతుకుమన్న. పెన్షన్లు ఇచ్చిన రోజు దేశం దరిద్రంలో ఉంటుంది. ఫ్రీ బియ్యం, ఫ్రీ అనేది ఇచ్చేంత వరకు మన దేశం దరిద్రంలో ఉన్నట్టే. దాన్ని వాడుకున్నాను దొరకట్లేదు ఊర్లలో పోతే అసలు చాలా అంతే. అది ఉన్న రోజులు మనకు పనితనం అనేది జరగదు. అప్పటి వరకు వీళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళే. పేదరికం ఉన్న రోజులు మోడీ, కేసీఆర్ ఇంకా స్వార్థపర రాజకీయ నాయకులు అనేకులు వాళ్ళు అట్నే ఉంటారు. ఇప్పుడు ఫైనల్గా మరి ఈ ఎలక్టోరల్ బాండ్ సంగతి ఏంది? అది ఇక ముగిసిపోయింది కదా. ఇక ముగిసిన అధ్యాయం. అది మాట్లాడుకుంటే మనం ఇది ఇక అది ముగిసిన అధ్యాయమే. ఇక చర్చకు రాదు. కొన్ని రోజులు అయినాక అదేమన్నా ఎలక్షన్స్ ముందు వరకు ఏమన్నా రాగలితే తీసుకురావాలి, మనమే తీసుకురావాలి. కానీ ప్రస్తుతం అయితే రాదు. నేషనల్ లెవెల్లో సబ్జెక్ట్ ఈజ్ డైవర్ట్ అయిపోయింది కవిత దీంతో. ఎస్. అండ్ అలాగే ముఖ్యంగా సార్ ఫైనల్గా మా ఆఫీస్కి కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మేము చెప్తుంటే వీళ్ళు ఏమంటారు, అమ్ముడు పోయినావా అంటుండ్రు. కానీ డెఫినెట్గా ప్రతిపక్ష పాత్రలో ఒక జర్నలిస్ట్ ఉండాలని అన్నప్పుడు మాకు వచ్చే ఇష్యూస్ని మేము తీసుకుంటాం, మార్నింగ్ న్యూస్లో మాట్లాడతాం. ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి అర్జెంటుగా పోయి రుణమాఫీ చేస్తా, నేను ప్రమాణ స్వీకారం రోజే రుణమాఫీ చేస్తాము, అర్జెంటుగా పోయి రుణాలు తెచ్చుకోండి 2 లక్షలు, ఎక్కడ పనులు అక్కడే వదిలేసి పొండి ఉరకండ్రి అన్నాడు. ఉరికిండ్రు, పోయి తెచ్చుకుండ్రు. రైతు బంధు మాజీ ముఖ్యమంత్రి అలవాటు చేసిండు. మాజీ ముఖ్యమంత్రి గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్స్కి ముందర ఇచ్చినప్పటికీ ఆయన ఇచ్చే రైతు బంధు పైసలు అట్లీస్ట్ బ్యాంకులు ఒక ఏమంటారు దాన్ని వడ్డీ కింద జమ కట్టుకుని ఆ 5,000 రూపాయలు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. 1 ఎకరం 2 ఎకరాలకు తప్ప, కొంతమందికి తప్ప చాలామందికి రైతు బంధు అనేది పడలేదు. అండ్ 46 జీవో మొన్నటిదాకా వాళ్ళు రోడ్లకు ఎక్కిండ్రు. అండ్ LRS కట్టద్దని మీ ప్రభుత్వమే, ఏది కాంగ్రెస్ పార్టీయే, వీళ్ళందరూ కూడా రోడ్డుకి ఎక్కుతాయి. గత ప్రభుత్వంలో ధర్నాలు చేస్తే లేదు మేము మేనిఫెస్టోలో పెడతామని చెప్పి మేనిఫెస్టోలో ఆ విషయం కూడా పెట్టిండ్రు. ముఖ్యంగా LRS రద్దు చేయాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మాట తప్పి లేదు 31 మార్చి లోపల మీరు కట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఎట్లయిపోయింది పరిస్థితి అంటే ఏరా అయితే ఎత్తుగల కొట్టుకోనికి వాళ్ళు ఒక స్టైలు, వీళ్ళు ఒక స్టైల్ ఉన్నది. అంటే ఇవన్నీ చూస్తే మీరేం సమాధానం చెప్తారు మీ పార్టీ తరఫున? ఈ ఇష్యూస్ అని ఎప్పుడు సాల్వ్ అవుతాయి? రైతు రుణమాఫీ కానీ లేకుంటే రైతు బంధు కానీ అది కంపల్షన్, అలా తప్పించుకోండి. నిరుద్యోగ భృతి ఈ 2 వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే చదువు అయిపోయి వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఫామ్కో దానికో దీనికో కోచింగ్ సెంటర్లో ఖర్చులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. రైతు అనేటువంటి వ్యాపారం ఎప్పుడు లాసే. రైతు ఎప్పుడు వ్యవసాయం అనేది లాభదాయకమైన ఇది కాదు, అది ఓపెన్ సీక్రెట్. వాళ్ళు ఖచ్చితంగా మనం ఎప్పుడు రుణమాఫీ ఇస్తాం, పెట్టుబడి ఇస్తాం. నాకు అన్నం పోతుంది. రియల్ ఎస్టేట్తో అన్నం తినం మనం. దేంతో అన్నం తినేది రైతు కష్టపడితేనే మనం అన్నం తింటాం. ఎవడైనా స్టార్ హోటల్ ఉండని ఎవడైనా ఉండండి, మనం భోజనం తినాలంటే రైతు భూమిలోకి వెళ్ళి రావాల్సిందే అది. కాబట్టి 2కు ఇవ్వాలి. తక్కిన ఇటు మీద అంటావా, ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చాలంటే వీళ్ళు ఇచ్చిన మాట తప్పాలి. 46 జీవో అయితే అన్యాయమైన జీవో, దాన్ని ముఖ్యమంత్రి రద్దు చేసేది ఉంటే
దాన్ని ఎందుకు రద్దు చేయలేదు అనేది నా దాని మీద నేను కూడా మాట్లాడినా. 317 జీవో కూడా రద్దు చేయాల్సిందే. ఈ రెండు మీద కమిటీ వేసి కమిటీ అవసరం లే, ఆ రెండు కూడా అనవసరం అనేది వచ్చింది. కానీ నేను అనుకుంటున్నా 317 జీవో 46 జీవో మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వానికి చుట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సబ్ కమిటీకి ఉన్నట్టుగా రిపోర్ట్ ఇస్తే ఫస్ట్ ఏర్పడ్డ జిల్లాలకు మోసం అవుతుంది. 317 జీవోకు కొత్త జిల్లాలకు ఏర్పాటుకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. అసలు జిల్లాల ఏర్పాటు ప్రశ్నార్థకరంగా వస్తుంది అప్పుడు. కాబట్టి ఇది పెద్ద వచ్చే రోజులలో ఇది ఇప్పుడు వేసిన సబ్ కమిటీకి పెద్ద ఇదిగా మారిపోతుంది. ఏమున్నా మనం మాట ఇవ్వాలా శ్రావ్య గారు. ఒకసారి పెద్ద మనుషులు విజయభాస్కర్ రెడ్డి గారు అయ్యో పబ్లిక్ మనం మాట ఇచ్చినామంట, రాజశేఖర్ అబ్బో మనం మాట ఇచ్చినాం. ఇప్పుడు అట్లేం లేదు, విలువలు లేని రాజకీయాలు. అట్లేం లేదు. ఎప్పుడు ఏమన్నా కావచ్చు. ఎవరు నమ్మాలి పబ్లిక్? స్టార్టింగ్ నమ్మాలంటే ఇక అంతే, మనం ఏం చేయగలుగుతాం. పబ్లిక్ ఇప్పుడు అర్హులు ఉన్నోళ్ళు అంధకారంలో ఉన్నారు, అనర్హులు మెడబొక్క తలబొక్క లేని వాళ్ళు తలకాయ లేని వాళ్ళు పదవులలో ఉన్నారు. కాబట్టి దానికి కాలమే సమాధానం చెప్తుంది. ధరణి సంగతి ఏంది? వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు సార్. మాకు నిజంగా బాధ అవుతుంది. అంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మేము కూడా నమ్మినాం చేస్తారు కదా, సరే మార్పు కావాలన్నారు. అంటే మేము ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓట్లేమని మేము చెప్పలే, కానీ ఆ పార్టీకి మాత్రం వేయకండి అని మాత్రం చెప్పినాం క్లియర్గా. అది కాంగ్రెస్కి ప్లస్ అయింది, ఓట్లేసి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే మాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రాలన్న వీళ్ళ తరపున ఇద్దామంటే అది అపాయింట్మెంట్స్ దొరకవు, ఉండవు కూడా. ఆడ ఉన్నదే నవీన్ మిత్తల్ గారు దొంగ, ఆడే ఉండే. అంతేనా? ధరణి దొంగనే అక్కడ ఉండే. దొంగ చేతికి తాళాలు ఇచ్చారు మళ్ళీ. పోతే ఒకటి మీరు ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే ఒకటి ఏం చెప్పందంటే ధరణి మీద ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీలో కోదండరామ్ గారు అయితే అందుబాటులో ఉంటారు. చాలా మంచి పర్సన్ ఆయన, మంచి పర్సన్. కోదండరామ్ గారిని వాళ్ళని కలవమని చెప్పాను. కోదండ రెడ్డి గారిని, సారీ కోదండరామ్ కంటే చాలా మంచోడు. కోదండరామ్ అనేటోడు దొంగ, కానీ కోదండ రెడ్డి చాలా మంచోడు. కోదండరామ్ అనేటోడు దొంగ. మళ్ళా ఎందుకట్లా అంత దొంగ ప్రొఫెసర్ కోదండరామ్ అనేటోడు దొంగ. కోదండ రెడ్డి అనేది ఆయన గాంధీ అని మంచి మనిషి. మీ ధరణి మీద ఎవరు ఏ సమస్య మీద ఫోన్ చేసినా 1000 మంది అయినా 1000 మందితోనైనా కూడా ఆయన మాట్లాడతారు. ఆయన నంబర్ ఇవ్వండి, మీరు ఆయన నంబర్ మీ దగ్గర ఆయన నంబర్ ఇవ్వండి, ఆయన సంప్రదించమని చెప్పండి. ఖచ్చితంగా ఆయన వీళ్ళకి న్యాయం చేస్తారు. సవాలే లేదు, నిలబెడతారు. ఆ అధికారులను అవసరమైతే నిలబెడతారు. ఎన్నో విషయాలు మనం ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది, మాట్లాడుకుంటూనే ఉందాం. అండ్ అలాగే మరిన్ని పబ్లిక్ ఇష్యూస్ కోసం కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.